హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో. వాస్తవికంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కాస్త చూస్తే ఒకంతగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాజకీయాలు ఎందుకు ఒకరి స్వార్థం కోసం బలవుతున్నాయి. ఇక్కడ ప్రజల చైతన్యం వచ్చినా కూడా కేవలం అధినాయకత్వానికి సంబంధించి లోపాలు ఏ విధంగా జరుగుతాయనేది కూడా మనం కళ్ళకు కట్టినట్టుగానే చూస్తున్నాం. ప్రస్తుతం కూడా అదే జరగబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు ఎటు చూసినా ఇక్కడ చూసినా ఇదే అంశం తెర మీదకి వస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏ వైపున చూసినా కూడా మళ్ళీ ఇదే కథ మొదలైందా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తున్న పరిణామాలు అయితే కనబడుతున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మీతో మాట్లాడబోతున్నా. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ఎపిసోడ్ మరొకసారి మొదటికి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలను ఎటు చూసినా కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని మొండి పట్టుపట్టడం, అటు కిషన్ రెడ్డి నాకు పూర్తి స్థాయిలో కూడా ప్రమోషన్ ఇచ్చి డిమోషన్ చేస్తున్నారనే ఒక ఆవేదన వెలగక్కడం, కేంద్ర మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనే ఒక భయంతో మొత్తానికైతే వరంగల్కు మోడీ పర్యటన ఉన్న సందర్భంగా ఏర్పాట్లకైతే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ఎంత ఉవ్వెత్తున తరాస్థాయికి లేసిందో అంతే స్థాయిలో కూడా పడిపోతున్న తరుణం చూసాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ నేతలు మాత్రమే శాసించాలా, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీజేపీ నేతల యొక్క పూర్తి స్థాయిలో ఏంటి ఏం జరుగుతుంది అనే అంశాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ నేతల అభిప్రాయాలు అవసరం లేదా, కేవలం ఢిల్లీ నేతలు ఏది చెప్తే అది జరగాల, ఎన్ని వేల కోట్లకి ఇక్కడ అమ్ముడుపోయారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. వాస్తవికంగా ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీంట్లో ప్రధానంగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి మిత్రులారా. నేను నిన్ననే చెప్పాను, సాయంత్రం బ్రహ్మాండమైన ముచ్చట తీసుకుని వస్తామని చెప్పాను. దాని ప్రకారమే వచ్చాను. అసలు ఏం జరిగింది అనేది కూడా మీతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి కుంపముంచింది కాషాయ పార్టీకి సంబంధించి కోట్ల వ్యవహారం. ఇది వాస్తవమైన విషయం. బండి మార్పుకు కారణం అదేనా? ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో వసూళ్లు 100 కోట్లు సేకరించారనే ప్రచారం, పార్టీ నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టామని బిల్లు సహకరించిన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్, అభ్యంతరం చెప్పిన మరో బాధ్యుడు బన్సల హైకమాండ్ సమగ్ర నివేదిక అందజేత తీవ్రంగా స్పందించిన పార్టీ అధిష్టానం త్వరలో నేడు అందరికీ సంబంధించి ఏంటి అంటే ప్రజా సంగ్రామ పేరుతోని యాత్ర పేరుతోని జరిగిన హడావిడట్టిదంతా ఏంది అంటే మనందరికీ తెలుసు కదా, ప్రజా సంగ్రామ యాత్ర మీ అందరికీ గుర్తుండే ఉండాలి. ఈ ప్రజా సంగ్రామ యాత్రతో జరిగిందా ఏం జరిగింది అనే అంశానికి కూడా మీతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వాస్తవికంగా కొన్ని అంశాలను మాత్రమే మీ ముందుస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ అంశాలు ప్రాతిపదికన వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక మంచి ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోవాల్సిన వ్యతిరేకత అంతా కూడా మొత్తం స్మాష్ అయిపోయింది. కేవలం భారతీయ జనతా పార్టీ నీలమట్టం అయిపోయింది అనేది ప్రధానంగా కొనసాగుతుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్రతోని పూర్తి స్థాయిలో బండి సంజయ్కి సంబంధించి కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు. ఇటు పార్టీకి సంబంధించి బిల్లు కూడా 30 కోట్ల వరకు పెట్టిర్రు. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే 100 కోట్ల రూపాయలు సేకరించాలట. ఒక్క రూపాయి కూడా కాదు, 100 కోట్ల రూపాయలు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని బండి సంజయ్ నిధులను సమకూర్చారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అగ్రనాయకత్వానికి సీరియస్గా ఉన్నది అనేది మరో అంశం. ఇదే బండి సంజయ్కి అనేక రకాలుగా కూడా ఏమని చేసిల్లంటే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా ఎలిగేషన్ అంటే ఫిర్యాదు చేసిన పరిస్థితి కొంతమంది నేతలు కూడా చేసిరు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి రహస్యంగా కంప్లైంట్ జరిగింది అనేది మరో అంశం. అయితే ఇక్కడ బండి సంజయ్ మార్పునకు సంబంధించి ఎంత చూసినా కూడా తవ్వుతున్న కొద్దీ ఏదో ఒక విషయం బట్టబయలు అవుతూనే ఉంది. ఎందుకు అనేది కూడా మొదటగా చూస్తేనేమో పొన్నం ప్రభాకర్ ఎఫెక్టివ్ అనుకున్నాం. ఏంటంటే పొన్నం ప్రభాకర్కు సంబంధించి ఇటు గంగుల నుంచి నెల జీతభత్యాలు తీసుకుంటున్నారు 100 కోట్ల రూపాయలు అనేది ప్రధానంగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మరో అంశానికి సంబంధించి లిక్కర్ స్కామ్ ఎపిసోడ్కు సంబంధించి ఆపింది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇక్కడ ఇద్దరు ఎంపీల మధ్య పరస్పర గొడవలు కూడా తారాస్థాయికి చేరింది అనేది మరో అంశానికి సంబంధించి కూడా కనబడ్డది. అంటే ఇద్దరు ఎంపీల మధ్య జరిగిన ఈ ప్రస్థానానికి సంబంధించి ఇక్కడ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ అనేది తారాస్థాయికి చేరడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషించాం గతంలో. ఏంటంటే కరీంనగర్ రాయి నుంచి మొదలుకొని ఢిల్లీలో లిక్కర్ వరకు గుర్తుపెట్టుకోర్రి. ఇదే మొత్తానికి మెయిన్ సూత్రం. నేను సింపుల్గా ఒక కొటేషన్లో చెప్తున్నా. కరీంనగర్ రాయి నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు, దాని తర్వాత వసూళ్ళ నుంచి నోట్ల కట్టల వరకు,
ఇదంతా జరిగింది ఈ ఎపిసోడ్లో అని ప్రధానంగా చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకు అనేక రకాలుగా కూడా కారణాలు ఉన్నాయి అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి వెనకడుగు పడ్డదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీని ఎవరూ కాపాడలేరు, తామంతట తామే గోతి తీసుకొని గోతిలో పడిపోయింది. కానీ నిజమేంటంటే ఒక ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం భారతీయ జనతా పార్టీని లో ఉన్న కార్యకర్తలు కానీ విద్యార్థి నాయకులు కానీ లేకపోతే చాలామంది సబ్బండ వర్గాలు కూడా బీజేపీని నమ్ముకుని ఉన్న భవిష్యత్తు వారు ఎవరైతే భారతీయ జనతా పార్టీ మా భవిష్యత్తు అనుకున్న వారు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయని కూడా కన్నీళ్లు దిగమింగుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కేవలం ఎలాగోలా అధికారంలోకి తీసుకొస్తే స్పష్టంగా కూడా ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మనందరికీ కూడా తెలుస్తుంది. చాలా వరకు కూడా అభిప్రాయాలను పూర్తి స్థాయిలో కూడా మనం అందరికీ చెప్పవచ్చు అని అనుకున్నారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పోరాటం చేయాల్సిన భారతీయ జనతా పార్టీ వెనకడుగు పడిపోయింది. మేము నమ్ముకున్నాం, మోసపోతాం, మళ్ళొకసారి గోసపడతామని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలామంది మనకు కాల్ చేస్తూ ఉండే. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పిన, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ పూర్తి స్థాయిలో అందుకే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ప్రాంతీయ పార్టీల పెత్తందారి వ్యవస్థ నో ప్రాబ్లం, మన రాష్ట్రం వాడే మనోడే చెప్తుంటాడు. కానీ ఢిల్లీలో ఉన్న నాయకత్వాన్ని కేవలం సర్వేల పేరుతోనూ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పిన మాటలతోని మాత్రమే అక్కడ నాయకత్వం మార్పు అయితే జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ఒక తన యొక్క పతనాన్ని తానే శ్రీకారం చుట్టుకుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి మితవాది అనే ఆరోపణ ఉంది, సాఫ్ట్ కార్నర్గా మాట్లాడతాడు, అంత ద్వేషంగా అంత ర్యాష్గా వెళ్ళే పరిస్థితి లేదు. దాంతోపాటు కిషన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడైన చాలా భయంకరమైన ఒక మాటను అతను ముళ్ళగట్టుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఎన్నికల నిర్వహణ పాటు విభేదాలకు తారాస్థాయికి చేరడం, అన్నింటినీ సమన్వయం చేసి ఎన్నికలను ముందుండి నడిపిద్దాం, దమ్న ఓటమి పాలైతే ఆ ఓటమిని తాను మాత్రమే మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ గతంలో కూడా ఆయనకు జరిగిన పరిణామాన్ని చూసాం, ఇప్పుడు కూడా జరగబోతుందా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక తెలంగాణలో ప్రతి వ్యూహాన్ని చేస్తున్నా అని చెప్పినప్పటికీ కూడా దాని వెనకాల ఈటెల రాజేందర్కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి నామమాత్రంగానే కిషన్ రెడ్డిని ఉంచిందా, లేకపోతే ఇటు అసంతృప్తి సెగలుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎందుకు ఇచ్చారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తీసుకున్నాం. గదే జరిగింది. ఫైనల్గా ఏమొచ్చిందంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి ఉంటే కష్టమవుతుంది, బండి సంజయ్ అలిగినా కార్యకర్తగా ఉన్నా బండి సంజయ్కి ఇస్తేనే బాగుంటుంది, బండి సంజయ్ కాదు ఒకవేళ 2 ఏళ్ల తర్వాత అధ్యక్ష పదవి మార్చాలి అనుకుంటే మాత్రం గతంలో కూడా కిషన్ రెడ్డికి ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఈటెల రాజేందర్కి ఇవ్వచ్చు, రఘునందన్ రావుకి ఇవ్వచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వచ్చు, లేకపోతే విజయశాంతికి ఇవ్వచ్చు, లేకపోతే డీకే అరుణకి ఇవ్వచ్చు. ఇట్లా పేర్లు రకరకాలుగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీ మీద బాణాన్ని ఎక్కుపెట్టి పోరాటం చేస్తారో వాళ్ళ కోసం మాత్రం ఎదురు చూస్తున్నది అని వాళ్ళు చెప్పిండ్రు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి తన యొక్క కండ్లను తానే పొడుచుకుందా లేకపోతే వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణాలు అయితే కనబడతాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది సరికొత్త అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మళ్ళీ కథంతా మొదటికి వచ్చి మళ్ళీ బండి సంజయ్కి పగ్గాలు అప్పగిస్తేనే బాగుంటుంది అనే కాడికి రావాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలామంది నేతలకు సంబంధించి కూడా వివరణ ఇస్తున్నారు. కావని పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులను పక్కన పెట్టి ఎవరెవరికో ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆ చర్చనీయాంశంగా కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంది అంటే నాయకత్వానికి సంబంధించి పాత కొత్త వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి. మిత్రులారా మీరు ఒక పని చేయాలి, దీనికి సంబంధించి ఇది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్. మీరు ఖచ్చితంగా కూడా ఏం చేయాలంటే ఇక్కడ లైక్ కూడా కొట్టాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో చూడండి, ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయాలి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక సెకండ్ పాటు నాకు సమయం కేటాయించి ఇక్కడ ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లైక్ చేస్తేనేమో పెట్టుబడో లేకపోతే ఇతరత్ర డబ్బులు ఖర్చు ఏదీ లేదు. కేవలం ఇక్కడ ఒక లైక్ చేయండి. మీరు చూస్తున్న ఈ వీడియోని ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేపియండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా మందికి కూడా మనం చేరువ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వీడియోస్ అనేది అక్కడికి చేరువ కావాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి అన్న.
ఎందుకు అంటే ఈ లైక్ చేయడం ద్వారా ఇంకొక ముగ్గురికన్నా కనీసం ఈ వీడియో చూసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ లైక్ చేయండి. వారి యొక్క అభిప్రాయాలకు సంబంధించి కూడా మనం ఏంటంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా తెలంగాణ సమాజానికి చెప్తున్నాం కాబట్టి అన్ని విషయాలు కూడా వాళ్ళకు తెలుస్తాయి. దయచేసి ఇక్కడ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, గుర్తుపెట్టుకోరు. అయితే దాంతోపాటు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కూడా శిరసగా గౌరవిద్దాం. అయితే మొత్తానికి మరికొద్ది క్షణాలలో మీ కాల్స్ కూడా తీసుకుంటా. బండి సంజయ్ ఢిల్లీలో అలగడం కరెక్టేనా? కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కనీసం అంటే ఈ హైదరాబాద్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం బోసిపోయింది. ఎక్కడ ఫ్లెక్సీలు లేవు, టపాసులు లేవు, స్వీట్లు లేవు, అంగరంగ వైభవాలు లేవు, ఏది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బోసిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇక మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాస్తవమైన విషయం ఇది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవం. మీరు ఇక్కడ లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. రైట్, ఇక ఈరోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలోకి వెళ్దాం. ప్రధాన దినపత్రికలలో మొదటగా మన దినపత్రికనే చూసుకుందాం. దీనికి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక బీజేపీలో కుతకుతలు, బండిని తొలగించడంపై బీజేపీలో కుతకుతలు. కేబినెట్ భేటీకి దూరంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించడంపై నోరు మెదపని మంత్రి. బీఆర్ఎస్కు దాసోహం అనేలా నిన్నే ఉంటుందని విమర్శలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు చెప్పింది ఇదే ఎపిసోడ్. బీజేపీ నాయకత్వానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏంటిది అంటే తన యొక్క వ్యూహాన్ని అమలు చేసినప్పటికీ కూడా బీజేపీలో అనేక రకాల సమస్యలు. ఇప్పటి వరకు బండి సంజయ్ని తొలగించిన తర్వాత స్టేట్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంబరాలు కూడా లేవు. అంటే ఎంత అసంతృప్తితో ఉన్నారో చూడండి. కేంద్ర మంత్రి పదవి పోతుందనేది ఒక భయం, దాంతోపాటు రాష్ట్ర అధ్యక్ష పదవి చేస్తే ఎన్నికలలో ఓటమి పాలైతే ఆ పేరునంతా మూటగట్టుకోవాల్సి వస్తుంది అనేది ఇంకో అంశం. దాంతోపాటు ఇక్కడ నేతలను సమన్వయం చేయడం చాలా కష్టం. ఇంకొక అంశం ఏంటంటే బండి సంజయ్కి సంబంధించి నాకు దేశ రాజకీయాలు అవసరం లేదు, నాకు కావాల్సింది తెలంగాణ రాజకీయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన అనేక రకాలుగా చూస్తున్నా అనేది ఇంకొక అంశం. మరి బండిని తొలగించడం వెనుక చాలా రహస్యాలే ఉన్నాయి అనేది ప్రధానంగా కూడా కనబడుతుంది. అదంతా మనం చూస్తున్నాం, దానికి సంబంధించి చూస్తాం. ఇక దాంతోపాటుగా అప్రమత్తంగా ఉండండి. పెద్ద ఎత్తు నిధుల ఖర్చుతో పాటు సుందరీకరణ. 10 ఏళ్లలో 462% ఎక్కువ నిధులు చెల్లింపు. పురపాలక శాఖ ద్వారా 1.21 లక్షల కోట్ల ఖర్చు. దశాబ్ది నివేదికలో మంత్రి కేటీఆర్ వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఏం చేసిందంటే నగరాల రూపురేఖలు మారాయని, 9 ఏళ్లలో పురపాలక శాఖ 1.21 లక్షల కోట్లు ఖర్చు చేసి దాదాపుగా ఈ 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చేశామంటూ కూడా ఆ కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి. మరి అది అయ్యిందా కాలేదా, ఉన్న ముచ్చట లేకపోతే ఇదంతా ఫేక్ ముచ్చట అనేది మీరే చూడాలి. మొత్తానికైతే ఆయన నివేదికనైతే ఇచ్చాడు. ఇక కొత్తగా మరో 8 మెడికల్ కాలేజు అనుమతించిన ప్రభుత్వం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మొత్తానికి మరో 8 కాలేజీలకు ఏర్పాట్లకు కూడా అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇక మరో అంశానికి 75 ఏళ్ల తర్వాత తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ములుగు జిల్లా మంగపేటకు సంబంధించి ఆడ ఏంది అంటే 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కిందనే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసులకు అనుకూలమైన హైకోర్టు తీర్పు వెలువడింది. ఆదివాసుల తరపున న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే ఆ 23 గ్రామాల రాజ్యాంగ పరిధిలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసులకు అనుకూలంగా ఆ తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన విషయం తెలిసిందే అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి 75 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చింది. చూస్తున్నారు కదా, ఈ దేశంలో అనేక కేసులు కూడా కొన్ని 100 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పరిష్కారం కాని కేసులు చాలా కోకొల్లలుగా కూడా పెండింగ్లో ఉన్నది. ఇది స్వయాన ఒక సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాది చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఇక తొలుత ఎస్ఐ ఎంపిక జాబితా వెల్లడి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని చూద్దాం. అనారోగ్యం వల్లే కేబినెట్కు దూరం, రాజీనామా వార్తలు సరికాదు, పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తాం. ప్రధాని వరంగల్ సభ తర్వాతే పార్టీ పగ్గాలు చేపడతాం. మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి కేబినెట్ మీటింగ్కి ఎందుకు రాలే కిషన్ రెడ్డి అన్నంట, నాకు కాలు నొప్పి ఉన్నది అందుకే రాలే, అనారోగ్యం సమస్యలతోనే రాలే తప్ప నాకు వేరే కారణం లేదు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది. ఇక దాంతోపాటుగా అసలైన ఎన్సీపీ మాదే,
ఈసీకి సమాచారం ఇచ్చిన అజిత్ పవార్ ఇంకా పార్టీని పట్టుకొని వేలాడితే ఇలా శరద్ పవార్కు అజిత్ చురకలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ బాబాయి అబ్బాయి అనే వర్సెస్ కూడా మహారాష్ట్ర రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు చూస్తే చాలా క్లియర్ కట్గా ఒక విషయం అయితే అర్థమైపోతుంది. అసలైన ఎన్సీపీ మాదే అంటూ కూడా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా 12 మంది వాళ్లకు 23 మంది ఎమ్మెల్యేలు ఈ ఎవరికి వారే సపోర్ట్గా ఉన్న పరిస్థితి. మొత్తానికి రాజకీయ కురువృద్ధునికే తప్పని రాజకీయ చిక్కులు అనేది ప్రధానంగా కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఏంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్కు చంద్రబాబు ఏ విధంగా అప్పటి రాజకీయాల్లో వెన్నుపోటు పొడసారనే అపవాదం మూడగట్టుకున్నాడో మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక త్వరలోనే బీసీ గర్జన సభ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానిస్తాం. మోడీ హయాంలో బీసీలకు మొండి చెయ్యి, బీజేపీ పని ఖతమైంది. హనుమంతరావు పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయి. డీకేఆర్న విజయశాంతి కూడా చేరే ఛాన్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు లేదు అనడానికి ఇంకో నిదర్శనం. విజయశాంతిను డీకేఆర్న కూడా పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే యోచనలో ఉన్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఇవి మన ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి వచ్చిన వార్తలు. దాంతోపాటు ఇక మరో అంశం, హస్తంగూటికి ఏనుగు ఎన్నం. బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారన్న వార్తలు ఊపందుకున్నాయి. కమలం పార్టీలో ఇమడలేక వీరిద్దరూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రవీందర్ రెడ్డి రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుగా ఎన్నం శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ కథం క్లోజ్ అయింది అని చెప్పడంలో ఇంకో డౌట్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఏం జరుగుతున్నది అంటే అడుగడుగునా నిరాశే, అడుగడుగునా కూడా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరొకసారి పుంజుకోవడానికి ఆస్కారం అవకాశాలు కూడా ఏవీ కనిపించట్లేదు అని చెప్పడంలో మరో డౌట్ లేదు. ఇక చెప్పిన కదా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే పార్టీ మారుతాడన్న భయంతో ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏ పార్టీ బెస్ట్? ప్రత్యామ్నాయ పార్టీ ఎంపికపై ఆలోచన. ఏ గూటికి చేరితే పక్క గెలుపు గ్యారంటీ. అసంతృప్తి వాదుల ఆల్టర్నేట్ థింకింగ్ అంటూ కూడా చూడొచ్చు. సొంత పార్టీలో టికెట్పై అనుమానాలు, కొత్త పార్టీలో చేరితే కేడర్ సహకారం ఇలా. ఇంతకాలం బీజేపీ బెటర్ అనే భావన, ఇప్పుడు కాంగ్రెస్ వైపు నేతల చూపు. కర్ణాటక ఫలితాల తర్వాత మారిన సీన్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలోనే టికెట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆశావాహులు, అసంతృప్తులు ఈసారి టికెట్ డౌటేనని భావిస్తున్న చిన్న పెద్ద నేతలంతా ప్రత్యామ్నాయ దిశగా ఆలోచన చేసుకుంటున్నారు. ఏ పార్టీలో చేరితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ పార్టీకి ఎంతటి ప్రజాదరణ ఉందనే విషయాలపైన బేరూజు వేసుకుంటున్నారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలపై కర్ణాటక ఎఫెక్ట్ కాస్త గట్టిగానే పడింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పరిణామాలు మొత్తం కర్ణాటక ఎలక్షన్స్కు ముందు ఆ తర్వాత అనే స్థాయికి చేరాయి. దీంతో ఇంతకాలం బీజేపీ బెటర్ అనే భావన నుంచి నేతలు బయటకు వచ్చి కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దీంట్లో చాలా సవాలచ్చ అంశాలు ఉన్నాయి. ఏంటిది అనేది కూడా ఒకసారి చూడాలి. ఇక్కడితోనే అయిపోదు. నేను వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నేతలకు సంబంధించి చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి మిత్రులారా. ఇక్కడ ఏ పార్టీ బెస్ట్ అనేది ఇప్పుడు చాలామంది అసంతృప్తి వాదులకు సంబంధించి చూస్తున్నారు. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి? ప్రధానంగా చెప్పాలంటే 3 పార్టీలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి వెళ్తాయి. మిగతా పార్టీలు ఉన్నాయా లేవా, నిద్రపోతున్నాయా అనేది పక్కన పెడదాం, సెకండరీ. ఇక్కడ ఏంది అంటే ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ ఎపిసోడ్కు పోదాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏమని చెప్పిర్రు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏర్పడినప్పటి నుంచి 2018 వరకు బహుశా తెలంగాణలో విపక్షం అనేది లేదు. ఇది క్లియర్ కట్. 2018 ఎలక్షన్ల తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకొని పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద పోరాటానికి సై అన్నది. పోరాటానికి సై అన్న తర్వాత భారతీయ జనతా పార్టీ చేసే అంశం ఏంటంటే తెలంగాణలో అల్టిమేట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్న తారాస్థాయికి చేరిన అంశాన్ని మనం చూస్తాం. కానీ దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంది? భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఎన్నికల ముందు, కర్ణాటక ఎన్నికల తర్వాత అనే తారాస్థాయిలో కూడా పడిపోయింది. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు చూస్తే ఈ భారతీయ జనతా పార్టీని నమ్ముకొని చాలామంది కూడా పార్టీ మారారు. మారేటప్పుడు కూడా చాలా విషయాలు కూడా వచ్చాయి. ఏంటంటే మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది ఈ పార్టీ అనే అపవాదం ఉన్నది. చాలామంది వెళ్ళడానికి కూడా చాలా రకాలుగా కూడా ఆలోచించారు అనేది ప్రధానంగా మనం అనుకున్న పరిస్థితి కాదు. ఇది యావత్తు తెలంగాణ ప్రజల నుంచి వెలువడిన అంశం. సో మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా, మళ్ళీ అనుకున్న స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎట్లుండబోతుంది అనే అంశానికి సంబంధించి చూస్తే ఇప్పటికే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయినా కూడా ఈటెల రాజేందర్కు ఒక సమన్వయకర్తగా ఇచ్చినా కూడా ఎక్కడ కేవలం ఈటెల వాళ్ళ ఇంట్లో మాత్రమే సంబరాలు ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సంబరాలు లేవు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చిన సమాచారం. దానితో పాటుగా ఇంకొక
ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కిషన్ రెడ్డికి సంబంధించి అధ్యక్షుడు అయితే కనీసం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు, ఎంత ఫాలోయింగ్ ఉండాలి అలాంటి నేతది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కనీసం టపాసులు కాల్సిన అంశం కూడా లేకపోయింది. సో మొత్తానికి క్లోజ్ ఎపిసోడ్గా అయిపోయింది. ఇక దీనితో పాటుగా ఇప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా చాలామంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ టికెట్ రాకపోతే బయటికి వెళ్దాం అనేది కాన్ఫిడెన్స్గా చూస్తున్నారు. కానీ గులాబీ బాస్ ఏం చేస్తున్నాడంటే పూర్తి స్థాయిలో వ్యక్తిగత సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతో పాటు అన్ని రకాల తీసుకొని వచ్చాడు. చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు దానికి ఇక్కడ ఏంటంటే ప్రజలలోనే పరిమితం అయిపోయి ఎక్కడ బయటికి రాకుండా చూస్తున్నారు. గెలిపే పరమావధిగా అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు. గెలుపు కోసం ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా మనందరికైతే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఏం చేస్తాడు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ బాస్ ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో కూడా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకుండా ఉన్నాడు. పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి నేతలను పరిమితంగా అని చెప్పిండు. ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నా ఇతరత్రున్నా ఏది జరిగినా మొత్తానికి మొదట 40 మందిని మార్చాలనుకున్నారు. అయితే కర్ణాటక లెక్కనే ఇక్కడ కూడా దెబ్బ పడుతుందని ఆలోచించుండు. మొత్తానికి ఇప్పుడు 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరెవరికైతే టికెట్లు ఇచ్చారో మళ్ళీ వాళ్ళకే టికెట్లు రాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోయింది. మరొకటి ఏంటంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్లుగా లేకపోతే ఇతరత్ర మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఈసారి వారి వారసత్వం వాళ్ళకు కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో టికెట్ కోసం పోరాటం చేస్తున్నారు. దాంట్లో మాత్రమే అవుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించి ఇంటి పోరు నుండి బయటపడ్డట్టే. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ముందు కర్ణాటక ఎన్నికల తర్వాత అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత ప్రియారిటీ ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఎప్పుడైతే ఏ రాజకీయ పార్టీకి అయితే చేరికల అంశానికి సంబంధించి ఎపిసోడ్ అయితే ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో అప్పుడు మాత్రమే చాలా ఊపు వస్తుంది. ఇక్కడ ఏం చేసిల్లో అంటే కాంగ్రెస్కు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు కానీ లేకపోతే ఇలాంటి చాలామంది నేతలు కూడా కాంగ్రెస్ గూటికి వెళ్ళడానికి చాలా రకాలుగా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే బీజేపీ పతనాన్ని తానే కోరుకొని తానే అయిపోయిన పరిస్థితి. ఈరోజు బీజేపీ కార్యకర్తలంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని చెప్పడంలో ఇంకో డౌట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్కు జోష్ వచ్చింది. కానీ కాంగ్రెస్కు మరొక తలనొప్పిగా కూడా మారబోతోంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నియోజకవర్గాలకు సంబంధించిన పాత నేతలు వస్తే మళ్ళీ టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనపోతుందా, ఎలా ఉండబోతుంది అనేది మరో అంశం. ఇక్కడ రేవంత్ వర్గమో లేకపోతే ఇంకొక వర్గమో లేకుండా సమన్వయం చేసిర్రు. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ప్రణాళికనే ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చి అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చేరికలతో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో గతంలో కొత్త పాద ఉద్యమకారులు దాని తర్వాత రాజకీయ నాయకులు అనే విధంగా ఏ విధంగా మారిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాంటి తలనొప్పి రాకపోతుందా అనేది మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఏ పార్టీ బెటర్ అనేది కూడా ఆలోచించినప్పటికీ బీఆర్ఎస్ బాస్ మాత్రం తాను గెలుస్తాననే నమ్మకం విశ్వాసం అన్ని రకాలుగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేమితో లోపంతో బాధపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒకేసారి మళ్ళీ ఒక సముద్రంలో దూకితే మరి మళ్ళీ ఎట్లా సముద్రం అని చెప్తారు కదా, అందరూ కూడా చేరికలైతే మరి ఎట్లుంటుంది అనేది మరొక రకంగా ఆ చర్చనీయాంశంగా కూడా మారుతున్నది. సో 3 పార్టీలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎజెండా దానికి చాలా క్లారిటీగా ఉంది. ఇక ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా మార్చాలని అనుకోవడం లేదు బీఆర్ఎస్ బాస్. ఇక భారతీయ జనతా పార్టీ మతం దాంతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలు లేకపోతే ఇతరత్ర ఉండి అనేక రకాలుగా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలోనైతే ఎక్కడ కనిపించే ఓటు బ్యాంక్ అయితే కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న మైలేజ్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అది ఏ మేరకు సాధ్యమవుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. మొత్తానికి ఏ పార్టీ బెస్ట్ అనేది ఇక మీరే డిసైడ్ చేసుకోరు. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ధరణితో ధరణి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నది. భూముల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కోర్టు కేసులు, చెక్కుల పంపిణీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలంటూ తహసీల్దారు అందుబాటులోకి లేకపోవడం, గ్రీవెల్స్ పరిష్కారంలో డీటీలు తలముక్కలై ఉండడంతో రిజిస్ట్రేషన్ల ప్రాసెసింగ్లకు లేట్ అవుతున్నది. ఫలితంగా కార్యాలయాలు ఎదుటే ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తుంది అని కూడా ప్రధానంగా కూడా హైలైట్ చేసింది. ధరణి ఎందుకు వచ్చినావమ్మా, ధరణి కన్నీళ్లతోని మేము కాలం వెళ్ళదీయాలా, అడుగడుగునా నా భూమిని చూసుకుంటూ రిజిస్ట్రేషన్ కాలేదు అని బాధపడాలా, భూమి నాదా లేదా అంటూ అర్ధరాత్రి అన్నం తినక ఆలోచనలో పడాలా, ఎవరి పేరు మీదనో భూమి ఎక్కితే నేను కష్టపడిది నా వారసత్వంగా వచ్చి నా చెమటను రక్తంగా మార్చుకొని కొన్న భూమి ఇంకొకటి పేరు మీద కనిపిస్తే అప్పుడు నేను
బతకాలా చావాలా ఓ ధరణి అంటూ కూడా యావత్తు రైతన్నలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ధరణి పంచాయతీ అంతా ఇంత కాదు. అయ్యా కొడుకుల మధ్య పంచాయతీ పెట్టింది, బిడ్డ తల్లుల మధ్య పంచాయతీ పెట్టింది, అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టింది, అక్క చెల్లెల మధ్య పంచాయతీ పెట్టింది, పాలోడు పగోడు మధ్య పంచాయతీ పెట్టింది, ఆఖరికి ఊళ్ళో ఉండలేను అంటూ కూడా పంచాయతీ పెట్టిన పరిస్థితి ఈ ధరణితో వచ్చింది. ధరణిలో లోపాలు ఉన్నాయని రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం చెప్పడం, ఆ తర్వాత ధరణిలో మార్పులు చేయాలంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం, మొత్తానికి ధరణి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మైనస్గా మారుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఖచ్చితంగా మారుతుంది. ధరణి ఓటు బ్యాంక్ అనేది భయంకరంగా కూడా బీఆర్ఎస్ బాస్కి అయితే తలనొప్పిగా మారడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక ఎందుకు అంటే ధరణి అని చెప్తున్నా, ఈ ధరణి కాలక్రమేణా ఏమైపోతుందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతో మరొక అంశం, ప్రభుత్వ ఆధీనంలోకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక 2020 స్టార్ట్ అయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది చట్ట రూపం దాలుస్తే దేశంలోని ఆన్లైన్ ఆఫ్లైన్ డేటా మొత్తం చట్టపరమైన డొమైన్లో కిందికి వస్తుంది. జాతీయ భద్రత శాంతి భద్రతల దృష్ట్యా గవర్నమెంట్ తనకు అవసరమైనప్పుడు డేటాను తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ ఆధీనంలోకి డేటా ఎట్లా మొత్తం తీసుకుంటే ఏంది అంటే శాంతి భద్రతల విఘాతానికి సంబంధించి ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ ఇతరత్ర దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం పనిచేస్తున్న ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలలో ఒక వ్యక్తి విషయాన్ని కానీ లేకపోతే పూర్తి స్థాయిలో అన్ని అంశాలు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీరు అంతర్జాతీయంగా ఏంది సోషల్ మాధ్యమాలను ఏది వాడినా అదంతా కూడా డాటా అంతా ఇక్కడ ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలోకి మొత్తం అంతా డాటా ప్రొడక్షన్ అయితే వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటుగా పార్టీని ఆదేశాలను శిరస వహిస్తా బీజేపీ నేత బండి సంజయ్, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పాటించడం నాకు తెలుసు. అధిష్టానం ఆదేశాల మేరకే అధ్యక్ష పదవికి రాజీనామా చేసా, కేంద్ర మంత్రివర్గంలో చేరే విషయం నాకు తెలియదు అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఒక చిన్న స్టేట్మెంట్ అయితే వచ్చింది. మొత్తానికైతే ఏమని చెప్పిండు, కొన్ని యుద్ధాలు ఏంది పూర్తి స్థాయిలో యుద్ధం ముగియే ముందుకే మధ్యలోనే ఆగిపోతాయి అది అని కూడా మొన్న ట్వీట్ చేసిండు కదా. ఇప్పుడు అదే పరిస్థితి జరిగింది అని చెప్పడంలో కూడా ఇంకో డౌట్ లేదు. ఇక దాంతోపాటుగా ప్రధానంగా కూడా కొనసాగుతున్న అంశం, ఇక 9న కేంద్ర కేబినెట్ విస్తరణ, 7న ఢిల్లీకి చేరనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి 7, 8వ తేదీనే జరగాలి, కానీ 7, 8కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రాష్ట్రాలలో వివిధ స్టేట్స్లలో పర్యటించే షెడ్యూల్ ఖరారైపోవడం వల్ల ద్రౌపది ముర్ముకి సంబంధించి కేంద్ర కేబినెట్ విస్తరణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే 9వ తారీఖు కేంద్రానికి సంబంధించి కేబినెట్ విస్తరణ చేయబోతున్నారు అనేది మరో అంశం. ఇక గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలి, రానున్న ఎన్నికలలో బీజేపీ గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు సాగాలి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఈటల రాజేందర్ పదవి వచ్చిన తర్వాత తొలి మాట ఏం మాట్లాడిందంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి, వెనక నుంచి ఇంకొక ఆలోచన కూడా రాకుండా మైండ్లో ఒకటే ఆలోచన, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి, మనం అదొకటే చేద్దామంటూ కూడా ఈటల రాజేందర్కు సంబంధించి ప్రధానంగానైతే తన పదవి వచ్చిన తర్వాత మాట్లాడిన అంశానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే, కిషన్ రెడ్డికి ఫస్ట్ టెస్ట్ అధ్యక్షుడైన తర్వాత తొలి ప్రోగ్రాం 8న హన్మకొండలో ప్రధాని మోదీ సభ, 15 లక్షల మంది జన సమీకరణ టార్గెట్, బాధ్యతలు తీసుకునే ముందే సవాలు భారం అంతా ఈటల పైన, కార్యకర్తనే బండి హాజరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూస్తాం. కేసీఆర్ ఫామ్ హౌస్, సీఎం ముఖ్యమంత్రిపై కిషన్ రెడ్డి ఫైన్. ఒక్కసారి ఈ అంశాన్ని ఎవరు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి పరీక్ష రాయబోతున్నాడు. ఆ పరీక్ష ఏందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కిషన్ రెడ్డికి పరీక్ష నిజమే. కిషన్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ నిర్వహించే సభ 15 లక్షల మంది జన సమీకరణ చేయాలి. నాటే జోకు, ఈడ 1, 2 లక్షలు కాదు, పార్టీ అంతా సహకరిస్తేనే 5 లక్షలకు మించి ఎక్కడ సభ పెట్టలే. ఇక్కడ బండి సంజయ్కి సంబంధించి బీజేపీకి సంబంధించిన నేతలంతా నిరాశ నిస్పృహలలో ఉన్నారు. దాంతోపాటుగా చాలామంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న తరుణం. ఇలాంటి పరిస్థితులలో 15 లక్షల మందితోని జన సమీకరణ అంటే అయ్యే ముచ్చట్న
ఒకసారి మీరే ఆలోచించాలి. మొత్తానికి ఈ భారం అంతా ఈటల రాజేందర్ మీదనే పడుతుంది. మరి ఈటల రాజేందర్కు సంబంధించి ఎలా దీన్ని ముందుకు తీసుకొస్తారు అనేది కూడా చూడాలి. మొత్తానికి రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ సహకారం తీసుకోవడం ఆయనకు అనివార్యంగా మారింది. జిల్లాలతో సంబంధాలు ఉన్న పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్గా మారింది. సుమారు 15 లక్షల మందితో హనుమకొండలో మోడీ సభ జరుగుతుందా అంటే కామెంట్ చేయరి, లేదంటే లేదని చూడరు. వాస్తవికంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. సో అంత సినిమా లేదనేది చాలామంది అయితే చెప్తున్నారు. ఇక టోకెన్లు సరే రిలీజ్ ఎప్పుడు? ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లుల చెల్లింపులలో ఆలస్యం అవుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్థిక శాఖ టోకెన్లు ఇస్తుందే తప్ప నిధులను రిలీజ్ చేయడం లేదని తెలుస్తుంది. ఇక వచ్చిన ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డిపార్ట్మెంట్ హెడ్స్ వద్ద పెండింగుల్లోనే ఉంటున్నాయంటూ కూడా ఆర్థిక శాఖ చెప్తున్న పరిస్థితి. అసలు ఉద్యోగులను ప్రభుత్వం పరిగణలోకి పెడతలేదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఏం చేసింది అంటే ఒకటే అంశాన్ని తెర మీదకి తెచ్చింది. మీకు గుర్తుందో లేదో, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఓటు బ్యాంక్ మనకు ఎట్లా పడదు అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ మారుతున్నది. ముఖ్యమంత్రి గారి ఆలోచన మళ్ళీ మారుతున్నది. మారి ఖచ్చితంగా ఉద్యోగుల పట్ల కూడా ప్రేమ మొదలవుతుంది. వామ్మో, ఇది చూసి రావుల్లా ఒకసారి జూమ్ చేయవయ్యా. త్వరలో బీసీ బంద్ రూపకల్పనకు కేసీఆర్ ప్లానా? ఓరమ్మో, రానున్న ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు. చిన్నవ్వకు చీరగొనినట ఏదో అంటారు కదా, కన్న తల్లికి చీరగొనినోడు చిన్నవ్వకు చీరగొనిచ్చిండు, అంతేనా? గదే కావచ్చు ఏదో. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుజీ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు. త్వరలో బీసీ బందా, గిరిజన బంద్ ఏడవాయే, దళిత బంద్ ఏడివాయే, ₹1,00,000 సాయం ఏడివాయే, ఇవన్నీ ఆడొచ్చినాయి. ఇవన్నీ గృహలక్ష్మి అనే పథకం కింద ₹3,00,000 ఏడవాయే. ఇప్పుడు బీసీ బంద్ అది మళ్ళీ దీంట్లో అన్ని కొర్రీలు పెడతారు. మీరు చూడురి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టున్నారు. దళిత బంధు తరహాలోనే బీసీ బంధు రూపకల్పనకు ప్లాన్ చేస్తున్నారు. ఎలక్షన్లో బీసీల ఓట్లే కీలకం కానున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు ఈ అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీనికి అవసరమైన ఆదాయ మార్గాలపై కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడ ఉన్నాయి. వాటిని అమ్మితే వచ్చే ఆదాయం ఎంత, విపక్షాలకు ఎన్నికల అస్త్రం కాకుండా ఎలా విక్రయించాలనే దానిపై సీఎం పలువురితో మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. బంధు అన్ని బంధు, బీసీ బంద్ వస్తుందని ఆశ పెట్టుకోకూరు. ఇది కేవలం ఏంది అంటే గిరిజన బందే రాలే, దళిత బంధువే రాలే, ఇక బీసీ బంద్ వస్తుందా అని చెప్తున్నారా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతే నేను చెప్తున్నా కదా, మీరు మళ్ళీ హుస్సేన్ సాగర్లో పోయి మనం 3 మునుగులు మునగాల్సిందే. అంత భయంకరంగా ఉంటుంది సార్ మాటలు నమ్మితే. అది అయ్యే పనే కాదన్న. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అది జరిగేదే కాదు. మీరు చూడరు. ఆజ్ కీ బాత్ ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడీల దొర పోవాలని. ఒక దొర పోవాలి సరే, మరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలో తెలంగాణ ప్రజలు మరో దొర మయాలో పడ్డట్టే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం తపన పడుతున్న ప్రజా గొంతుకగా ఉన్న వారికి అండగా ఉండలేకపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు జెండాలు పట్టి దొర కాళ్ళ కాడ ఉందామంటున్నారు. నీతి నిజాయితీగా ప్రశ్నించే గొంతుకలను గెలిపించుకోవడం మనకు చేత కాదు కదా తెలంగాణ ప్రజలారా. నాగిరెడ్డి అవును, ఇప్పుడు దొర అంటే మళ్ళీ ఏంది అంటే సామాజిక వర్గాల వారిగా బేస్ చేసుకుని ఇది రాస్తారు అంతే. ఇక శ్వేత సౌధంలో కొకైన్, అమెరికా వైట్ హౌస్ వెస్ట్ వింగ్లో ప్యాకెట్ లభ్యం. ప్రాథమిక పరీక్షలలో కొకైన్ మాందక ద్రవ్యంగా గుర్తింపు. ఆ సమయంలో వైట్ హౌస్లో లేని జో బైడెన్ అధ్యక్ష భవన్లోకి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మొత్తానికి జో బైడెన్కు సంబంధించి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా అమెరికా అధ్యక్ష సంబంధించి వైట్ హౌస్కు సంబంధించి మొన్నటి వరకు ఒక డ్రోన్ ఎగరడం, మళ్ళీ ఇప్పుడు ఇది జరగడం కూడా తీవ్ర కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇక కనకమామిడి పంచాయతీకి పంగనామాలు. 8 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని అక్రమార్కులకు ఎసరు నోటీసులు ఇవ్వకుండా వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శి విక్రమ్ రెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి, సైలెంట్గా వ్యవహరిస్తున్న సర్పంచ్ పటేలోల్ల జనార్దన్ రెడ్డి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పార్కు స్థలాన్ని కాపాడాలంటున్న గ్రామస్తులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వి భట్ ఎంపిక. ఏపీ న్యాయమూర్తిగా పేరుకు సిఫారసు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఇది నర్సంపేట నియోజకవర్గం ఇటకాలపల్లికి సంబంధించిన ప్రేమ వ్యవహారం. గ్రామ సర్పంచ్ కర్కశత్వం, కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పైచాచిక
ప్రియుడు ఇంటి దగ్గర దగ్ధం చేసిన సర్పంచ్ రవీందర్. వరంగల్ జిల్లాలో ఇటకాలపల్లిలో దారుణం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. కూతురు తక్కువ కులం వారిని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ రాయలసీమ ఫ్యాక్సినిజాన్ని వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని ఇటకాలపల్లి పెళ్లిలో ప్రదర్శించారు. అర్ధరాత్రి మూతికి గుడ్డలు కట్టుకున్న పలువురు వ్యక్తులు తన కూతురు వివాహానికి సహకరించారంటూ కూతురి భర్త ఇండ్లతో పాటు మరో 3 ఇండ్లను కూడా ధ్వంసం చేసిన ఘటన ఇటకాలపల్లిలో అర్ధరాత్రి జరగడంతో యావత్ వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి. ఇగో వీళ్ళే పుణ్యప్రేమికులు. వీళ్ళు ఏం చేసిళ్ళు? కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. మరి ఇక్కడ ఇంకొక 3 వర్షన్స్ ఉన్నాయన్న. ఈ ప్రేమ పెళ్లిలో ఏంది అంటే కన్న తల్లిదండ్రులు ఆశలు పెట్టుకొని చదివించి ఎంతో కష్టపడి తమ యొక్క చెమట చుక్కను రక్తంగా మార్చి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిర్రు, బిడ్డల ఎదుగుదల కోసం వాళ్ళు తిని తినక బట్టలు కొనుక్కోక వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ప్రేమించిరు కావచ్చు, ప్రేమిస్తే కుటుంబాలను ఒప్పించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సరే మొత్తానికైతే జరిగింది. అయ్యకు బిడ్డ మీద ఉన్న ప్రేమ, అతి ప్రేమనే ఇగో ఇంతకు ధ్వంసానికి దారితీసింది అనేది వాస్తవమైన విషయం. మొత్తానికి కులాలు మతాల విషయానికి సంబంధించి అంటే భారత రాజ్యాంగంలో అక్కడ తొలగించాలి. ఫస్ట్ 60 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో కులాలు అవసరం లేదని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అవి తీసేయరు ఫస్ట్. అవి తీసేసిన తర్వాత గ్రామీణ స్థాయిలో కులాలు మతాలు లేవు, లేదు నేను చదువుకున్న, నేను ఒక ఆఫీసర్ను, నాకు కుల మతంతో పట్టింపు లేదంటే ఇదన్నీ బయటికి చెప్పే సొల్లు ముచ్చట్లు. వాస్తవికంగా ప్రతి గ్రామంలో ఇప్పటికీ కులాల మతాల మధ్య చిచ్చులు ఉన్నాయి. ఖచ్చితంగా కులాలు, పెద్ద కులం చిన్న కులం, ఈ కులాలు ఉంటాయి కదా, ఇవి ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. కులాలు లేవు అని మన బయటికి మాట్లాడే నేతలదంటే సొల్లు పురాణం. ఇప్పుడు ఇదే కదా నిదర్శనం. ఇంకేం కావాలి అంటున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం చాలదా అంటున్నా. ఎందుకు అంటే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్. ఇంకోటి ఏంటంటే అక్కడ తండ్రి ప్రేమ ఆ స్థాయిలో తీసింది. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి ఆయన మీద ఉన్న ప్రేమతో వివాహం చేసుకున్నారు. అంతే, ఏముండదు. ఇలా ఉద్యోగాలు చేసుకుని అయ్యవని మంచిగా అయ్యర్రా నాయన అంటే ఏదో సో రైట్. ఇక నిన్న మంత్రి గీత చూడాలి మీరు. శివారెడ్డిగూడెంలో శిలాఫలకం ముందు బైఠాయించి మల్లారెడ్డిని నిలదీస్తున్న కౌన్సిలర్. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మెచ్చాకు నిరసన సెగ. గట్కేశ్వర పోచారం మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులపై మంత్రిని నిలదీస్తున్న జనం. నిధులు ఇవ్వడం లేదంటూ శిలాఫలకం ముందు దళిత కౌన్సిలర్ బైఠాయింపు. పోడు పట్టాలపై భద్రాద్రి జిల్లాలో ఆందోళన. గిరిజనులకు దుష్ప్రజలు ఆడిన ఎమ్మెల్యే అంటూ కూడా తిట్టిండట. మంత్రి మల్లారెడ్డి ఏడికి పోతే ఆడ ఎందుకు అవుతుంది అంటే ఆయన కొంత సామాజిక వర్గానికి మాత్రమే పైసలు ఇస్తాడట, కానీ అందరికీ ఇవ్వట్లేదట. అదే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన అంశం కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు ఒకసారి చూడుర్రి, ఒక మంత్రినే అదే పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ నిలదీస్తుండంటే అది పోరాట పటిమ. గుర్తుపెట్టుకోరు. రైట్. బలపడిన మైత్రి. కారు కమలం మధ్య కనిపించని విమర్శలు. జైళ్లకు పంపిస్తామన్న సవాళ్లకు పులి స్టాప్. బీఆర్ఎస్ విషయంలో మారిన బీజేపీ వైఖరి. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి వచ్చాకే మారిన సీన్. మే 4న హస్తిన పర్యటనలోనే రాజీకి బీజం. లిక్కర్ కేసులో కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ దిగి రావడంతో చల్లబడ్డ ఢిల్లీ పెద్దలు. మంత్రి కేటీఆర్ పర్యటనతో మరింత స్పష్టత. కాంగ్రెస్ను దెబ్బతీయడమే లక్ష్యంగా స్నేహం. కమలం గ్రాఫ్ పడినా లెక్క చేయని తీరు అంటూ కూడా చూసిన పరిస్థితి. 8న 6,100 కోట్ల పనులకు మోడీ శంకుస్థాపన. ప్రధాని వరంగల్ పర్యటన ఖరారు. పీఎంఓ వెల్లడి. హైవేలు, రైల్ వ్యాగన్ ఫ్యాక్టరీల పనుల ప్రారంభం. హనుమకొండలో సభ. 2 రోజులలో 4 రాష్ట్రాలు చుట్టుముట్టనున్న ప్రధాని. బీజేపీ జాతీయ కార్యవర్గుడిగా సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి. పార్టీ నా శ్వాస. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. అధిష్టానం నిర్ణయం శిరోధార్యం. అందరినీ కలుపుకొని పనిచేస్తా. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ముందు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా. అనారోగ్యం వల్లే భేటీకి వెళ్ళలేదు. ఈ నెల 8న అధ్యక్ష బాధ్యతల స్వీకరణ అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి, కారు పార్టీకి దోస్తు మేరా దోస్త్. ఇగో చూడు, ఇగో ఈ బంధం ఏర్పడింది, గట్టిగా ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎట్లా అనేది కూడా ఇక చూడుర్రి. మునుపటిలాగా వీధి పోరాటాలు లేవు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు లేవు. ఒక పార్టీ నేతను మరో పార్టీ శ్రేణులు అడ్డుకోవడాలు, ఆటంకపరచడాలు అసలే లేవు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తావనే లేదు. అరెస్టు చేస్తాం, జైలుకు పంపిస్తాం అంటే డైలాగులే లేవు. ప్రతి విషయంలోనూ డి అంటూ సవాళ్ళకు దిగిన బీఆర్ఎస్ బీజేపీ మధ్య వాతావరణం ఇలా ఒక్కసారిగా ఎలా మారింది? 2 పార్టీల మధ్య అంతర్గత ఒప్పందాలు జరిగాయా? అందుకే బీజేపీ చల్లబడిందా? బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందా? అధిష్టానంలో వచ్చిన మార్పు
కాల్పుల వల్లే బీజేపీ రాష్ట్ర నేతలు బీఆర్ఎస్పై వాడిని తగ్గించారంటే నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రెండు పార్టీల తీరును గమనిస్తే కొంత మైత్రి బంధం బలపడినట్లే కనిపిస్తుంది. రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఎపిసోడ్తోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో స్నేహాన్ని మెరుగుపరుచుకుందని చెప్తున్నారు. లేకపోతే ఈ పార్టీకి కవిత అరెస్ట్ అయ్యేవారని బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా కాస్త తగ్గేది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. చెప్పలే లిక్కర్ స్కామ్ కేసు కోసం తెలంగాణలో బీజేపీ కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా ఇంటున్నారా? ఇనుర్రి, కేవలం కవితను కాపాడడం కోసం మీరు యొక్క పోరాటాన్ని తెలంగాణలో మీరు ఇన్ని రోజులు చేసిన పోరాటాన్ని మొత్తం బానిసత్వం చేసేసిళ్ళు మీ పార్టీకి సంబంధించిన నేతలు. ఇగో ఇనుర్రి, మీ దోస్తానానికి సంబంధించి ఇట్లా అంగీలు చూపుకుంటాం ఏంది కమలం పార్టీ అని మనం జెండాలు పట్టుకొని తిరిగి వీధి పోరాటాలు చేసి కేసుల పాలయ్యి లాఠీ దెబ్బలు తిని కేసుల మీద ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇగో ఇనుర్రి. నేను చెప్పలే, రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇగో గిదే సరైంది. చెప్పలే, బలపడిన మైత్రి అనేది ఇగో ఇంత క్లారిటీ కనబడ్డది కదా. కేవలం ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీ కాపాడింది. సిగ్గుపోయే అంశం ఇది. అయిపోయింది. ఇంతకంటే క్లారిటీ ఇంకోటి ఉండదన్నా. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా లిక్కర్ స్కామ్లో కవితను కాపాడడం కోసం కేసీఆర్ ఏమని చెప్పిండంటే దోస్తానం చేస్తా అని చెప్పిండు. తెలంగాణలో గ్రాఫ్ పడిపోయినా, తెలంగాణలో బీజేపీ మొత్తం పోయినా కూడా ఇక మీరు ఇక ఖాళీ చేస్తారా, ఎటు పోతారో మీ ప్రత్యామ్నాయం మీరు చూసుకోవాల్సిందే. గంతే ఇక పూర్తి స్థాయిలో కూడా జరగబోయేది గదే. రైట్, ఇక మరో దినపత్రిక పోదాం. రాష్ట్ర ఓటర్లు 3 కోట్ల పైనే అసెంబ్లీ ఎన్నికలకు వేగంగా ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పటికే 10.5 లక్షల డూప్లికేట్ల ఓట్లు తొలగించాం. ఈసారి కొత్త ఈవీఎంలతోనే ఎన్నికలు. డబ్బుల పంపిణీపై నేరుగా ఈసీ పర్యవేక్షణ వెలుగుతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి రాష్ట్ర ఓటర్లు 3 కోట్ల పైన ఉన్నారట. 3 కోట్ల పైన ఓటర్లకు సంబంధించి ప్రధానంగానైతే ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రిపేర్ అవుతున్నాయి. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా జరుగుతుంది. ఇక కిషన్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు. ఎల్లుండి మోడీ సభ. కిషన్ రెడ్డికి ఫస్ట్ టాస్క్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం. వరంగల్ సభను సక్సెస్ చేయాలని సూచన. ఉమ్మడి వరంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీల నియామకం. వరంగల్ వెస్ట్ ఇన్ఛార్జిగా బండి సంజయ్. భారీ జనాన్ని తరలించాలని నిర్ణయం. కిషన్ రెడ్డి ఫస్ట్ మీటింగ్కే బండి గైహాజరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశాం. మరి అసంతృప్తి రాదా? ఉన్న పదవిని ఊడగొట్టిన తర్వాత బండి సంజయ్ ఎందుకు వస్తాడు అంటున్నా. ఈరోజు బండి సంజయ్ చేసిన పోరాట పశ్చిమేనే ఇది. కానీ బండి సంజయ్కి తెలియకుండా దోస్తానం చేసుకున్న బీజేపీ ఎప్పుడైనా జాతీయ పార్టీలకు ఇంతేరా నాయన. అందుకే ప్రాంతీయ పార్టీని నమ్ముకోవాలి. ఏది జరిగినా అల్టిమేట్ ఇగో గిట్లనే ఉంటుంది కథ, ఏముండదు. ఇక పేపర్ లీకేజ్ కేసులో ఇంజనీరింగ్ కాలేజీ హెచ్ఓడి అరెస్ట్. ఫిజికల్ డైరెక్టర్ కూడా మాల్ ప్రాక్టీంగ్ కోసం 10 లక్షలు తీసుకున్న ఇద్దరు. 55కు చేరిన నిందితుల సంఖ్య అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పేపర్ లీకేజీ ఇది ఆల్రెడీ నిరుద్యోగులు అయిపోయింది. దీన్ని మర్చిపోయారు, అయిపోయింది. ఇద్దరు జీఎస్టీ ఆఫీసర్లు కిడ్నాప్. దాడికి చేసి 5 లక్షలు డిమాండ్. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు. 4 నిందితుల అరెస్ట్. పరారీలో మరొకరు. అధికారుల తనిఖీలకు వెళ్ళగా ఐడీలు లాక్కొని రౌడీజం. హైదరాబాద్ సరూర్ నగర్లో ఘటన అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి 4 వ్యక్తులు కిడ్నాప్ చేయగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అధికారులను కాపాడారు. ఈ 4గురిని అరెస్టు చేశారు. మరో 2 పరారులో ఉన్న ఫేక్ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా సరూర్ నగర్లోని కృష్ణానగర్లో ఉన్న స్కాప్ వెల్డింగ్ షాపులలో సెర్చ్ చేసేందుకు సిజిఎస్టీ ఇన్స్పెక్టర్ మణిశర్మ ఆనంద్ బుధవారం అక్కడికి వెళ్లారు. ఆ టైంలో షాపు ఓనర్ మరో 4 కలిసి ఆ అధికారుల ఐడీలు లాక్కొని వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టిర్రు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి రాష్ట్రంలో భారీ వర్షాలు. కాజీపేట రైల్వే స్టేషన్లో చేరిన భారీ నీరు అంటూ కూడా చూడొచ్చు. నీట మునిగిన కాలువే కాజీపేట రైల్వే స్టేషన్. వరంగల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద. రంగనాయక సాగర్ కాలువకు గండి. మరో 2 రోజులు వానలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసి మొత్తానికి మోడీ రాక సందర్భంగా వెల్కమ్ చెప్తుంది. మా కాజీపేట రైల్వే స్టేషన్ ఎట్లున్నది చూడు, దీని ఆధునీకరణ చెయ్యని వర్షం చెప్తుంది అన్నట్టు దాని కథ. ఇది కథ. బీజేపీ కాంగ్రెస్ లీడర్లపై బీఆర్ఎస్ ఫోకస్. అసంతృప్త నేతలే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్. రంగంలోకి కేసీఆర్. ఉమ్మడి మెదక్ నేతలకు ఆహ్వానం. ఎన్నికలలో టికెట్ లేదంటే పదవులు ఇస్తామని హామీ. ఉత్తర తెలంగాణ జిల్లాలో లీడర్లతో కేటీఆర్ చర్చలు. దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో హరీష్ రావు సంప్రదింపులు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక 3 కేసీఆర్ ఆఫర్. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. జిల్లాలోని ఒక రిజర్వ్డ్ సీటు నుంచి సదరు మాజీ మంత్రి లేదా వారి కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీలు చూసుకొని ఒకసారి కలుద్దామని కూడా చెప్పారు.
ఇదే జిల్లాలో రెడ్డి కులానికి చెందిన మరో లీడర్తో కేసీఆర్ మాట్లాడారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో బీఆర్ఎస్కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో తమ పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని మాటిచ్చారు. ఇదే జిల్లాకు చెందిన ఇంకో లీడర్తోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన భరోసాతోనే సదరు లీడర్ సొంత పార్టీ నాయకులపైన హాట్ కామెంట్ చేసినట్లుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు లీడర్లు కొన్ని రోజులుగా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని చెప్తున్నారు. తనతో సన్నిహితంగా పనిచేసి ఇతర పార్టీలలో ఉన్న ఒకరిద్దరు నేతలను కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని కూడా వారికి భరోసా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పలే, కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇటేమో ఉత్తర తెలంగాణ మీద ఒకరు, దక్షిణ తెలంగాణ మీద ఇంకో, ఉత్తర తెలంగాణకు సంబంధించి కేటీఆర్, దక్షిణ తెలంగాణకు సంబంధించి హరీష్ రావు, దాంతోపాటు ఓవరాల్ తెలంగాణ చూసి కేసీఆర్. ఆ ముగ్గురే మళ్ళీ ఒక్కసారి రాజకీయాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను ఎట్లా అధికారంలోకి తెచ్చుకోవాలని వాళ్ళ అధికారానికి చాలా అలవాటు పడిపోయారు. అధికారం లేకపోతే ఇప్పుడు ఉంటారు అనుకుంటారా? ఒక్క క్షణం కూడా ఉండరు. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయం. ఇక దాంతోపాటుగా నమస్తే తెలంగాణ మళ్ళీ పాలాభిషేకాలు స్టార్ట్ అయినాయి. ఎందుకట? మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. వైద్య విద్యలో విప్లవమైన మార్పు, రాష్ట్రంలో మరో 8 కాలేజీలు 10,000కు చేరనున్న సీట్లు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయిపోయి ఇక మళ్ళీ స్టార్ట్ అయింది పాల బ్యాచ్. చేసుకోరు ఒకరికి దురాశ, బీజేపీకి నిరాశ. బండి సంజయ్ కుంప ముంచిన ఈటెల. పార్టీలో చేరిన కొత్తలో సంజయ్పై పొగడ్తలు. క్రమంగా అధ్యక్షుడు సీట్ కిందికి నీళ్లు పదవి నుంచి దింపేదాకా నిద్రపోని ఈటెల. ఇప్పుడు కిషన్ రెడ్డి పైన అదే పొగడ్తల వర్షం. బండి మార్పుపై ఆర్ఎస్ఎస్ వాదుల రుసరుసలు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ బీజేపీ అద్భుతంగా పురోగమిస్తుంది. వరుసగా ఎన్నికలలో ఆయన పార్టీని గెలిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో క్రమశిక్షణ కలిగి కార్యకర్తగా పనిచేస్తాను, పార్టీని మరింత బలోపేతం చేసి పోరాడేందుకు చేస్తాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది నమస్తే తెలంగాణలో ఎంత చక్కగా రాసుకొచ్చిలో చూడరు బండి సంజయ్ గురించి. అది కథ. మోసం చేయడానికి ఇదేముండదు. మాకు కావాలి తెలంగాణ పథకాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కృష్ణగిరిలో ర్యాలీలు చేపట్టిన రైతులు. ముచ్చటది మా కాడికి రారి తెలుస్తుంది. మళ్ళీ పరుగు మళ్ళీ మీరు ఇక్కడ కనవడం కూడా కనవడరు. నన్ను అడుగురే, నేను చెప్తాం. మా కాడ అంత సినిమా లేదు. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో మాకైతే తెలియదు. సమయం తక్కువ, సవాలు ఎక్కువ. బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందున్న సవాళ్ళలో నేతల మధ్య సమన్వయం పాటించాలి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఏంది, బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ జ్ఞాపకం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ప్రధానంగా కూడా అన్ని అంశాలను కూడా చూసాము. ఇక దానితో పాటుగా తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా కూడా చెప్తున్న అంశాలు అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాని అంశాలన్నింటినీ కూడా చూడండి. మీరు ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ విషయం అస్సలే మర్చిపోవద్దు. ఇక దాని తర్వాత అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పూర్తి స్థాయిలో కూడా అందరికీ గుడ్ మార్నింగ్. దానికి సంబంధించి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన విషయాలను అయితే మనం తెర మీదకి తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నాన్ని అయితే చేస్తుంది వైఆర్ టీవీ. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన కోసం తెలంగాణలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతూ పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ జర్నలిజాన్ని అయితే మీకు అందిస్తున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేపియండి. లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో మనకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఉన్న విషయాలన్నింటినీ కూడా నేను చెప్తున్నాను. సో పూర్తి స్థాయిలో మీరు ఒకటే అంశాన్ని చూడండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని అంశాలు కూడా మీకు ఇక్కడ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు స్టాలిన్ సినిమా గుర్తుపెట్టుకున్నారు కదా, ఒకరికి సాయం చేస్తే ఆ ఒక్కరు ముగ్గురికి, ఆ ముగ్గురు మళ్ళీ ఒక్కొక్కరు మళ్ళీ ముగ్గురికి సాయం చేయనట్టుగా మీరు ముగ్గురికి షేర్ చేయండి. వాళ్ళని లైక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా చేయండి. దాంతోపాటు ఇక్కడ నెంబర్ కూడా ఉంటుంది ఇంకో వీడియోకి సంబంధించి 9908572666. ఆ నెంబర్కి కూడా గూగుల్ పే, ఫోన్పే సాయం చేసే వాళ్ళు ఉంటే కూడా చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా వాస్తవ విషయాలను చెప్తున్నా. ఇప్పుడు ఏ మీడియా సంస్థ కూడా లేదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. ఇప్పటివరకు అన్ని మీడియాలు కూడా అమ్ముడు పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రజల ఎజెండా, నా ఎజెండాగా కూడా మాత్రమే నేను పనిచేస్తున్నాను.